హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ జొన్న పిండితోటి సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఎప్పుడైనా ఉపవాసాలప్పుడు నైట్ డిన్నర్లోకైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ దోశలు వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్నపిండి సెట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్నపిండి సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అంటే చనాదాలు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఈ పప్పుల్లోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు అలాగే మెంతులు 3 కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ మినప్పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో జోవర్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది కదా, ఆ జొన్న పిండినే యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా 1.5 కప్పుల జొన్న పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్ళను పోసుకొని మీ చేత్తోనే ఈ పిండి అంతా కూడా చక్కగా నీళ్ళలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నీళ్ళే సరిపోతాయని ఏమీ లేదు. ఈ జొన్న పిండి క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా పట్టొచ్చు. కాబట్టి పిండిని చూసుకుంటూ ఈ విధంగా నీళ్ళలో చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదా, ఆ మినప్పిండిని ఈ జొన్న పిండిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్లనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు గరిటతో కలుపుకున్నారంటే మీకు ఫర్మెంటేషన్ అనేది అంత సరిగా జరగదు అండ్ దోశ కూడా అంత స్మూత్గా రాదనమాట. సో అందుకోసమని ఇలా చక్కగా చేత్తోనే బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పెట్టుకోవాలి. మీరు నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని చక్కగా ఉదయాన్నే దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని ఈ ఉప్పుని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉండాలి. గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా పెనం మీద వేసుకొని కొద్దిగా లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం సెట్ దోశ అంటే మందంగా ఉంటుంది కదా, సో అందుకోసం ఇలా కొద్దిగా చిన్న దోశల్ని మందంగా వేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తే మనం పిండిని చక్కగా కరెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో దోశ పైన ఇలా అంతా కూడా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకోండి, ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ కావాల్సిన దోశలను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి.
ఈ దోశల్ని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. నేనైతే గట్టి పల్లి చట్నీతో సర్వ్ చేశాను. నేను ఎక్కువగా ఇంట్లో ఈ పల్లి చట్నీ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మెత్తటి దూది లాంటి హెల్దీ అండ్ టేస్టీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు పొట్టు ఉన్న పెసరబద్దల్ని వేసుకోండి. ఇలా పొట్టు ఉన్న పెసరబద్దలు వేసుకుంటేనే మనకి టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే పొట్టు ఉన్న మినపప్పునైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే అరకప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకుంటున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ రైస్నైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. సో నేను ఇక్కడ వేసిన పప్పుల్ని ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. అరకప్పు పెసరబద్దలు, అరకప్పు మినపగుళ్ళు, 1.5 కప్పుల బియ్యం, అంతే, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి బియ్యం, మినపప్పు, పెసరపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడా కూడా పిండి అనేది బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా పప్పుల్ని ఇలా పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మీ చేత్తోనే కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే మనకి పిండిలో గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది చక్కగా ఈ విధంగా పొంగి పులిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా ఒక్క చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే పలుచగా క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా కొంచెం మెత్తగా స్పాంజ్ లాగా కావాలంటే ఈ విధంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. సో దోశ వేసిన తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత దీనిపై నుంచి మీరు కావాలంటే 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపు కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఈ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో దోశ ఇలా 2 వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి. ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఈ దోశల పిండితో దోశలను వేసుకోవచ్చు అనమాట. పిండి ఏమి పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఈ చట్నీ రెసిపీ కావాలంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మెత్తటి స్పాంజీ టేస్టీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా బియ్యాన్ని, మినపగుళ్ళని అండ్ మెంతుల్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. మీరు ఇక్కడ మందంగా ఉండే అటుకులైనా వేసుకోవచ్చు, లేదంటే పల్చటి అటుకులైనా సరే ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకున్నాను. ఇలా అటుకులను కూడా వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని వీటిని జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి అటుకులు నీళ్ళని పీల్చేసుకొని చక్కగా నానిపోయాయి కదా. సో ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకుల్ని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి. ఆల్రెడీ అటుకులు నీళ్ళని పీల్ చేసుకున్నాయి కదా, అదేవిధంగా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఈ దోశ మంచి టేస్టీగా రావడం కోసం ఒక 1/2 కప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. ఇదే మనకి ఈ దోశకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో అందుకని మిస్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. సో 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు అటుకులు అండ్ 1/2 కప్పు కొబ్బరి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మీకు ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైట్ చక్కగా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయాన్నే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లోకి చక్కగా దోశలు వేసేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ మంచి కలర్లో రావడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా పంచదారను వేస్తున్నాను. ఈ పంచదార వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, పంచదార పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే ఒక 6 ఇంచు అల్లం ముక్కని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండుని వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా వీటిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనాని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చట్నీని. సో ఈ చట్నీని కొద్దిగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పోపు గిన్నెని పెట్టుకొని అందులోకి జస్ట్ ఒక అర టీ స్పూన్ అంతా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను వేసుకొని అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగువను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా చట్నీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఈ దోశల్లోకే కాకుండా ఏ దోశల్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ రెడీగా ఉంది కదా. ఇక లేట్ చేయకుండా దోశలను వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని దీన్ని కొద్దిగా మందంగా ఇలా సెట్ దోశలాగా వేసుకోవాలి. దోశ వేయగానే మనకి హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది మెత్తగా దూదిలాగా రెడీ అవుతుంది అనమాట. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. మీరు మూత పెట్టి ఉడికించుకుంటే దోశ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ రెండో వైపు కాల్చుకోవడం ఇష్టం లేకపోతే అదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. సో మొత్తానికి మనకి దోశ ఇలా కాల్చుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో తినండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఈ పిండి నెక్స్ట్ డే వరకు నిల్వ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. సో ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా మనం దోశలు వేసుకోవచ్చు. ఆ తర్వాత రోజుకి మాత్రం పిండి అనేది నిల్వ ఉండదు. ఎందుకంటే మనం కొబ్బరి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అందుకని ఈ దోశల పిండి 2 రోజుల వరకే యూస్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అన్ని దోశలు కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో. ఈ దోశల్ని ఈ చట్నీతో ఒకసారి తప్పకుండా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా. టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి 4 రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి
1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికి అవసరమైనన్ని చల్లటి నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. సో రాత్రంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనకి ఒక 2 నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేత్తో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా స్పాంజ్ దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.